September 27, 2025 న్యూయార్క్ సమయం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటర్నెట్ అంతటా ఒక సానిక్ బూమ్ ప్రతిధ్వనించింది. ఇది ఇంటర్నెట్ను శాశ్వతంగా మార్చే ఒక మార్పు దిశలోని సంఘటనకు మనం సాక్షులమయ్యాం. ఈ అద్భుత అనుభవం తర్వాత మెల్లగా మనం భూమిపైకి వస్తున్నప్పుడు ఇది మన దృక్కోణాలను మార్చిందని, ఆష్ ముఫరా గారి గురించి ఎలాంటి సందేహాలు మిగలలేదని గ్రహించాము. నిజమైన వ్యవస్థాపకులు ఆయన స్వభావం గురించి వివరాలు తెలియకపోయినా ముందుగానే తెలుసుకున్నారు. ఎందుకంటే ఆష్ ముఫరా గారు ఎప్పుడూ తనపై కాదు, మనుషులపై దృష్టి పెట్టారు. ప్రజల పట్ల ఆయన ప్రేమ ఎంత లోతుగా ఉందో ఈ వెబినార్లో బహిరంగంగా వెల్లడైంది. ఈ వెబినార్ మనందరికీ ఒక బ్లూ ప్రింట్ వేసింది. నేను మరియు బిల్మస్ మనసులో పదే పదే అనుకున్నది ఏమిటంటే, పాత వాహనానికి నిబద్ధత ఉన్నవారికి తప్పనిసరిగా ఒక బహుమానం ఉండాలి. ఆ బహుమానం కొత్త కంపెనీలో చేరడానికి అర్హత సాధించడం. ప్రతికూలంగా ప్రవర్తించిన వారిని అడ్డుకునే అద్భుతమైన ఆలోచనను ఆష్ గారు తీసుకువచ్చారు. అప్డేట్ 15లో ఆయన చెప్పినది ఏమిటంటే, మీరు ఒక క్వాంటిఫై అండ్ క్వాలిఫై ప్రక్రియలో భాగం కావాలి. అంటే పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి ఉన్న సంబంధం ఒక వంతెన ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆ వంతెనలో సేఫ్టీ చెక్ పాయింట్లు ఉన్నాయి. అర్హత సాధించిన వారే సెప్టెంబర్ 22 చెప్పిన ప్రయోజనాలను పొందగలరు. మోసపూరితంగా వ్యవహరించిన వారు ఆ పాత వాహనంలోనే ఇరుక్కుపోయారు. వారికి కొత్త కంపెనీలో ప్రవేశించే అవకాశమే లేదు. ఆ వంతెనలో 11 ప్రశ్నలతో ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంతో వెటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారు దాన్ని దాటినా కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండటంతో నకిలీ ఖాతాదారులు బాట్స్ బయటపడతారు. ప్రతికూల కార్యకలాపాలు చేసిన వారు కొత్త విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ప్రవేశించలేరు. అర్హత సాధించిన వారికి ఆష్ గారు ఇచ్చిన వాగ్దానం చూడండి. టెక్నాలజీ మార్కెటింగ్లోని ఒక ఉన్నత విద్యాసంస్థలో ఉచిత ప్రవేశం పొందడం ఊహించగలరా? విక్టరీ విత్ యాష్ నిబద్ధత కలిగిన వ్యవస్థాపకులను ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా మారుస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్లోని కోర్సులు బయటవారికి అర్థం కావు. మనకు ఇంత గొప్పదాన్ని అందించడం నమ్మశక్యం కాని విషయం. అది అత్యాధునిక ఇన్హౌస్ టెక్నాలజీతో కూడినది. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, మన విజయాన్ని మరింతగా పెంచడానికి కొత్త కంపెనీ ఏ ఉత్పత్తులు తెస్తుందో ఇప్పటికీ మనకు తెలియదు. ఆష్ గారి వెబినార్ ముగిసిన వెంటనే ఊహాగానాలు అందరికీ ఆగిపోయాయి. ఇప్పుడు ఎవరికైనా విక్టరీ విత్ యాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ లెర్నింగ్లో చేరాలని ఉంటే కొత్త కంపెనీలో ఇప్పటికీ ఉన్నవారు ఆహ్వానించాలి. టేబుల్స్ మారిపోయాయి. ఈ కొత్త సిస్టమ్కి యాక్సెస్ కోసం ఇప్పుడు ప్రజలే మన వెంటపడతారు. అందువల్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి, ఏ తప్పు చేయకండి. మీరు చేయవలసింది ఒక్కటే, ఓపికగా వేచి ఉండటం. మీరు నిరాశ చెందరు. ఆష్ గారు ఒక ప్రైవేట్ సెషన్ కూడా ప్రకటించారు. ఆహ్వానం అందుకున్నవారు 3 గంటలపాటు మంత్రముగ్ధులయ్యారు. ఆ సెషన్లో చర్చించినది బయట పెట్టకూడదని మేము ప్రమాణం చేశాము. ఆ ప్రైవేట్ గ్రూప్ను విస్తరించవచ్చు. వ్యవస్థాపకుడిగా మీ ప్రవర్తన ఆధారంగానే ప్రవేశముంటుంది. ఇది మూసివేసిన క్లబ్ కాదు, విస్తరించే క్లబ్. అందువల్ల ఒకరోజు మీకు ఆష్ గారు పంపే లింక్ రావాలని ఆశించండి. వెల్కమ్ టు ద క్లబ్. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి మరియు మీ తోటి ఫౌండర్లకు షేర్ చేయండి. ధన్యవాదములు.